ఇవాల్టి ఫటాఫట్ ఫన్ రౌండ్ స్పెషాలిటీ ఏంటి? డిఫరెంట్ గా చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టం వచ్చిన సిచ్యువేషన్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి ఎవరైతే బాగా యాక్టింగ్ చేస్తారో వాళ్ళకి 10,000 ఇస్తాం. సో లీడర్ వర్సెస్ లీడర్. లీడర్స్ వర్సెస్ లీడర్. సో ఫస్ట్ సుధీర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అందరికీ నమస్కారం. జబర్దస్త్ అంటే అద్భుతమైన ప్రోగ్రామ్ ఇంకెక్కడా లేదు. ఎందుకంటే నాగబాబు గారు నాకు మామూలు లిఫ్ట్ ఇవ్వట్లేదు. నేను ఏ స్కిట్ చేసినా సరే నవ్వుతున్నారు, డైలాగులు మర్చిపోయినా సరే నవ్వుతున్నారు. అదేంటే జనాలకు కూడా అర్థం కావట్లేదు. అయితే ఈ జబర్దస్త్ లోని 7 కొండలు ఉన్నాయి. ఒక అతను ఉన్నాడు కదా, మాకంటే అద్భుతమైన పెర్ఫార్మర్, మాకంటే అద్భుతమైన కమిడియన్ ఆయన వేసే మందు మాకు తెలియదు ఏంటో అది. ఇంకా వేరే టీమ్ లీడర్స్ విషయాలకు వస్తే చంద్రన్ స్కిట్లు చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ ఆయనకి చేరతన తప్ప ఏమీ రాదని అందరూ అంటారు. రోజా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ ఎత్తా అన్నారు, ఏది ఇవ్వలేదు. ఇంటికి వెళ్ళి పార్టీ మేడం చదువుతున్నా, గరిమెల్లు చూపిస్తుంది, ఏమవుతుంది ఏం అర్థం కావట్లేదు. అదొకటి బాగా టెన్షన్గా ఉంది. ఇంకా మా రష్మి ఉంది, మామూలు కాదండి. రష్మి నా చెల్లి, సుధీర్ నా బావ. ఓకే, నెక్స్ట్ చంద్ర అండ్ సీను. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వీళ్ళందరూ ఇప్పుడు స్టైల్ కొడుతున్నారు నలుగురు, కానీ ఏమైనా ఇండస్ట్రీకి రాగినప్పుడు పుట్టారా వీళ్ళందరూ? ఓ కాలు మీద కాలేసుకొని తిరుగుతున్నారు నా మీద. వీళ్ళు బిల్డప్ను మీరు. నేను ఈ చిన్న ఈ ఫటాఫట్ ఫోన్ బాగానే చేస్తాను, స్కిట్టే ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ నాగబాబు గారు చిన్న లీడ్ ఇచ్చారు మొన్న, ఈ ఫటాఫట్ ఫోన్ స్కిట్ చేయని. అదే చేశాను కాబట్టి కొట్టాను. మళ్ళీ నాగబాబు గారి కోసం వెయిటింగ్, ఏమన్నా లీడ్ ఇస్తారా అని. ఫస్ట్ రోజా గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మీకు కష్టంగా అయినా పర్లేదు కొద్దిగా నవ్వండి. ఎందుకంటే మాటికి నాగబాబు గారు నవ్వుతుంటేనే బాగుండదు. నాకేంటంటే స్కిట్ మీద కాన్సన్ట్రేషన్ చేసిందే, బాడీ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశాను కాబట్టి దాంట్లో పంచెస్ అనేది నాకు తెలియవు. ఎంత యాక్టింగ్ చేసి ఉంటే నేను ఇప్పుడు ఈ జబర్దస్త్గా వచ్చేవాడిని కాదు, సినిమాలోనే ఉండేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈ దరిద్రుడు నా పక్కన కామెంట్కి ఇచ్చారు, అదే నేను పెద్దగా ఫీల్ అవుతున్నాను. కానీ చేయాలి, 2 నిమిషాలు అన్నారు కాబట్టి అది ఫినిష్ చేయాలి. అది ఫినిష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు శంకర్ మాట్లాడతారు, చంద్ర యాక్ట్ చేస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాపం చంద్ర స్కిట్ బాగా రాలేదేనో, బాగా వచ్చిందనో తెలియక నాగబాబు గారు రోజా గారు మార్కులు సరిగ్గా ఇవ్వలేదు. దానికి బాత్రూమ్కి వెళ్ళిపోయి ఒంటరిగా నిలబడి ఎప్పుడు ఇన్సెట్ తీసాడు. నాకే పరీక్ష ఇది. అయినా పాప బాధ అనేది ఇంకా సల్లారలే. స్కిట్ బాస్ వెళ్ళేదని ఒకటే బాధ. తన ఎరంకలు చెప్పు తీసుకొని అది నా చెప్పు, మీ చెప్పు మీరు తీసుకోండి. సుధీర్ దగ్గరికి వెళ్ళి లేదంటే సుధీర్నే పెళ్లికి పిలిపించాడు స్టేజ్ మీద. వచ్చి పాప చంద్ర కొట్టలేదు, సుధీర్ దగ్గరికి వచ్చాడు, శంకర్ దగ్గరికి వచ్చారు ఇద్దరు. చంద్ర ఇప్పుడు సుధీర్కి చెప్పించాడు, నా చెప్పు చంద్ర తీసుకున్నాడు. ఏరా స్టేజ్ ఎక్క ముందు ఒక మాట చెప్పొచ్చు కానీ సుధీర్ అడిగాడు చంద్రని, నీ స్కిట్లే కదరా జబర్దస్త్ వచ్చి రాసుకుంటావు, మరి నా దాంట్లో ఏం చేస్తారని చంద్ర అడిగాడు. అంటే నేను ఇక్కడ స్టేజ్కి వచ్చి రాసుకుంటున్నా అంటే ప్రాక్టీస్ కూడా చేయనని ఆ చెప్పుతో చంద్ర పడేయాలి దెబ్బ. నన్నే కొడతామని చంద్ర కొట్టాడు, వాడు నీడు కొట్టాడు, ఈ నాడు కొట్టాడు, కొట్టుకుంటున్నారు కొడుతూనే ఉన్నారు ఇంకా.
మాట్లాడతారు, సుధీర్ పర్ఫామ్ చేస్తారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నేను సుధీర్ని. నేను మొహం అద్దంలో చూసుకుంటా. అది ఒక మొహమేనా? దరిద్ర మొహం. అసలు హెయిర్ స్టైల్ ఏంటి? కాటన్ షర్ట్ ఐరన్ చేసినట్టు. అవును, మొన్న నేను ఫటాఫట్ పండుగల పాపం మా గురువు గారు వేణు మీద అనవసరం కామెంట్ చేశాను. నేను మాత్రం ఏం చేస్తున్నాను, నేను లీడర్ అయిన తర్వాత మా గురువు గారు వేణు గారు అందరిని తొక్కేస్తున్నారని అనుకున్నాను, కానీ నేను లీడర్ అయిన తర్వాత తెలిసింది నేనేం చేశాను, సీనిని తొక్కేశాను. పాపం శంకర్ గారిని అనవసరంగా అన్నాను రేష్మి చెల్లెలని. నాకు ఇప్పుడు అర్థమైంది, రేష్మి నాకు కూడా చెల్లెలే. ఏం చేశారు లాస్ట్ వీక్? 5,000 తీసుకుని భార్య పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళడం. మీరు తినే ప్రతి నూడిల్స్ మీద, ప్రతి కేక్ మీద మా పేరే ఉంటుంది. సిగ్గు అనిపించట్లేదు తింటున్నప్పుడు? అరే ఇది భాస్కర్ గారి కష్టార్జితం. సరే, మొన్న ఫ్లాట్ కొన్నారంట కదా, దానికి టైల్స్ వేయించుకోండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మా బాత్రూమ్ లో టైల్స్ కే చాలు. ఏమంటారు చెప్పండి రాఘవ్ గారు? కొద్దిగా బెట్ పెంచండి. పెంచాం. నాది 5, ముగ్గురిది కలిపి 15. ఇంకో 3,000 కలపండి, ఒక ఈవెంట్ చేశాను అనుకోండి. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? 60 చెప్తున్నామండి. ఓకే, ఉన్నవి అక్కడ 60, మళ్ళీ ఇంకో 60 చెప్పడం ఏంటి? అంటే అరే, ఇంకో ఒక point మార్క్ నా చేతిలో- ఇస్తున్నాం కదా ఇప్పుడు. 61 గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్. కుక్కేస్తా. ముందు ఆయనకి చెప్పండి, ఆయన 4 కొంపల్లో దూరుతాడు కానీ కంటెంట్ లో దూరడం. నీకెందుకయ్యా అవన్నీ? ఓన్లే కదా వయసులో పెద్దోడు అని రెస్పెక్ట్ ఇస్తుంటే ప్రతి వారం మా ఆవిడ అంటుంది డబ్బులు పోయినంత బాధ, నీతో పరుగు పోతున్న సగం దొబ్బుతుంది.